రీలోడ్ కొడదాం మళ్ళీ. అక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది కదా, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఎండ్ పాయింట్ బ్యాక్ ఎండ్ లిస్ట్ యూజర్స్. ఓ, లోడ్ అయింది. నైస్ కదా. ఎర్రర్ వచ్చింది బట్ మళ్ళీ రీలోడ్ అయింది. వచ్చిందా? ఎస్ సార్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను డీబీలోకి వెళ్ళి డేటాని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాక్ ఎండ్ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కాల్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ డీబీని కాల్ చేస్తుంది, డీబీలో ఉన్న డేటా ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. అందుకే ఫ్రంట్ ఎండ్ చాలా ఈజీ అయిపోయింది. ఎంతసేపు పట్టింది అప్లికేషన్, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఎంతసేపు పట్టింది. ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి 1 డే సరిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు రక్తాలు చిందేవాళ్ళం డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎంతసేపు బట్టి మనం ముందే అయిపోయింది కదా. ఓకే. సో ఇక్కడ ఏం రాద్దాం, ఓకే, ప్రకాష్ అనిద్దాం. ప్రకాష్ రెగ్యులర్ పైథాన్ python.com 1 2. ఓకే. సో సేవ్ చేశాను. సేవ్ ఇట్. బ్యాక్ ఎండ్ లో డీబీలో డేటా అనేది యాడ్ అయింది. ఓకే. సో ఎప్పుడైతే డేటా యాడ్ అయిందో, సో ఇక్కడ చూడండి మనకి డేటా అయితే లేదు. నేను ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ ని రీఫ్రెష్ చేస్తానో, ఈ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్ లో ఉన్న ఈ ఏపీఐ ఉంది కదా, ఈ ఏపీఐని కాల్ చేస్తుంది. అప్పుడు ఈ ఇక్కడికి వచ్చి మనం డెవలప్ చేస్తాం కదా ప్రీవియస్ ప్రాజెక్ట్ లో, ఆ ఎండ్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్ పంపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ తీసుకొని డేటాని దీంట్లో యూజర్స్ అనే వేరియబుల్ లో పెట్టుకొని ఆ డేటాని ఇక్కడ రెండర్ చేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ప్రొసీజర్. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడతాను, చూడండి ఏం జరుగుతుందో. చూసారు ఇక్కడ మనకి లోడింగ్ యూజర్స్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సో ఇది లోడ్ అయ్యే లోపు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాడు, వైల్ లోడింగ్ అన్నట్టు. లోడ్ అయిపోతే ఆటోమేటిక్ ఇది ఇఫ్ లా మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ లా అలా అనమాట ఇది. ఇప్పుడు చూడండి వచ్చిందా బాటమ్ లో ప్రకాష్ది. సో మీ యొక్క డీబీలో యాడ్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ డేటా అనేది రెండర్ అయిపోతూ ఉంటుంది. సో ఇంతవరకు క్లియర్ ఉందా? సో అబౌట్ లోకి వెళ్ళామనుకోండి, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, యూజర్స్ లోకి వెళ్ళామంటే మళ్ళీ యూజర్స్ డేటా లోడ్ అవుతుంది. ఓకేనా? క్లియర్ ఉందా ఫ్లో? ఎస్ సార్ సేమ్, క్లియర్. యా, సేమ్ ఇదే స్ట్రక్చర్ వాడతారు. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు వాడేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉంది కదా, యాక్సియోస్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఏ యాక్సియోస్ అనేసి దాన్ని యూజ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, ఫెచ్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఆ API.ml ఫైల్ రేపు చూద్దాం, కంప్లీట్ గా ఇచ్చేద్దాం. కంప్లీట్ గా ఇచ్చేసి బ్యాక్ ఎండ్ ఎండ్ పాయింట్స్ స్క్రిప్ట్ డెవలప్ చేయమంటాం. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా డెవలప్ చేస్తుంది మొత్తం. వాటిల్ని మనం ఎక్కడికి కావాలో అక్కడ కాల్ చేసుకొని పెట్టుకోవడమే. అంతే. ఎంత ఈజీగా ఉంది ఫ్రంట్ ఎండ్. ఎంతసేపు పట్టింది మనం చేయడానికి, ఇది అప్లికేషన్ చేయడానికి. ఇది ఇప్పుడు నేను సేమ్ ఇది అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు అబౌట్ పేజ్ ఉంది, అబౌట్ పేజ్ చూడడానికి నార్మల్గా ఉంది. అబౌట్ పేజ్ నాకు ప్రొఫెషనల్ గా కావాలనుకోండి, లెట్ మీ యాడ్ ద ప్రొఫెషనల్. ఓకే, అంత అవసరం లేదు రేపు చూద్దాంలే. సో యూజర్స్, అర్థమైపోయింది కదా మీకు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. డేటా వస్తుంది. సో రేపు మనం ఏం చేద్దాం, దీని మీద క్లిక్ చేయగానే ఎడిట్ లోకి వెళ్ళిపోవాలి. లోకి వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేయగానే మనకి డేటా అనేది అప్డేట్ అవ్వాలి. ఒకవేళ నేను డిలీట్ కట్టాలనుకోండి, ఇక్కడ మనం ఒక ఆప్షన్ ఇద్దాం, ఎడిట్, డిలీట్. ఓకే. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ రో అనేది ఎడిట్ అవ్వాలి. డిలీట్ మీద క్లిక్ చేస్తే ఈ రో అనేది డిలీట్ అయిపోవాలి. మళ్ళీ ఇంకొకటి యూజర్ ఇన్సర్ట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం, క్రియేట్ యూజర్. దానిలోకి వెళ్ళి కొత్తగా క్లిక్ చేస్తే కొత్త డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అంటే మొత్తం ఇక్కడ మనం ఏదైతే మనం పోస్ట్ మ్యాన్ లో చేసామో ప్రీవియస్ గా, ఓకే, వితౌట్ యూజర్ ఇంటర్ఫేస్, ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని డెవలప్ చేద్దాం క్రడ్ ఆపరేషన్స్. సేమ్ ప్రొసీజర్ యూ కెన్ అప్లై ఫర్ ఎనీ అప్లికేషన్. సేమ్ ఇదే ఉంటుంది, డేటా మారుద్ది అంతే. యూజర్ డేటాలో ప్రొడక్ట్ వస్తుంది, లేదంటే బ్లాగ్ వస్తుంది, లేదంటే మూవీ డేటా వస్తుంది, లేదంటే కార్స్ డేటా వస్తుంది. యువర్ ఇష్. అది ఏ డేటా కావాలనుకుంటున్నావు అది నీ ఇష్టం. క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికి?